హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీనాథ్స్ పాలిసెట్ సిరీస్. సో ఈ వీడియోలో మనం ఫిఫ్త్ చాప్టర్ అనమాట. సో ఫిజిక్స్ 10th క్లాస్ ఫిజిక్స్లో ఫిఫ్త్ చాప్టర్ హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్. సో ఈ చాప్టర్లో నుంచి వచ్చిన ప్రీవియస్ ఇయర్ పాలిసెట్ క్వశ్చన్స్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వాటన్నిటి గురించి మనం చూడబోతున్నాం స్టూడెంట్స్. ఓకేనా? సో అవర్ మెయిన్ టార్గెట్ వచ్చేసి 120/120 అనమాట. సో ఈ పాలిసెట్కి సంబంధించిన మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో మనం ముందుకు వెళ్దాం స్టూడెంట్స్. సో మనం ఆల్రెడీ తెలిసిందే పాలిసెట్ సిలబస్లో మనం ఫిజిక్స్ డిస్కస్ చేస్తున్నాం. సో ఈ ఫిజిక్స్లో మనకి 5 చాప్టర్స్ ఉన్నాయి. ఆల్రెడీ 2 చాప్టర్స్ కంప్లీట్ చేసాం అండ్ రైట్ నో మనం ఇప్పుడు 3rd చాప్టర్ని డిస్కస్ చేస్తున్నాం. ఇంకా మనకి 2 చాప్టర్స్ పెండింగ్ ఉన్నాయి. ఓకే స్టూడెంట్స్, సో మనం కనుక చూస్తే శ్రీనాథ్స్ పాలిసెట్ ప్రిపరేషన్ ప్లాన్. సో ఆల్రెడీ మనం 10th క్లాస్కి సంబంధించి ఈ ఫిజిక్స్ సబ్జెక్ట్కి సంబంధించి ఏదైతే 5 చాప్టర్స్ ఉన్నాయో ఆ 5 చాప్టర్స్కి సంబంధించిన ఫుల్ చాప్టర్ వీడియోస్ ఆల్రెడీ మీకు అవైలబుల్గా ఉన్నాయి. సో ఒకసారి వెళ్ళి అవి చూస్తే మీకు కాన్సెప్చువల్గా ఫుల్ నాలెడ్జ్ అనేది మీకు వస్తుంది అనమాట. సో అవి కంప్లీట్ అయిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బై చాప్టర్ అనమాట. సో ఇప్పుడు మనం చాప్టర్ బై చాప్టర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నాం. పాలిసెట్కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేస్తున్నాం. సో ఈ వీడియోస్ మీరు చూస్తే ఇవి కంప్లీట్ చేసిన తర్వాత ఇవి చూస్తే మీకు చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో ఈజీగా అర్థం అవుతాయి, అంత ఉపయోగపడుతుంది అనమాట. సో తర్వాత మనకి మోడల్ పేపర్, ఎగ్జామ్ టిప్స్ అండ్ నెక్స్ట్ అవి ఉంటాయి అనమాట. ఓకేనా? అండ్ ఈ ఛానల్లో మనకి 6th నుంచి 12th వరకు ఫుల్ చాప్టర్ వీడియోస్ ఉన్నాయి, పాలిసెట్ వీడియోస్ ఉన్నాయి, ఎంసెట్ వీడియోస్ ఉన్నాయి, ఐఐటి నీట్. సో ఎవ్రీథింగ్ కంటెంట్ అంతా కూడా మనకి 100% ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ కంటెంట్ అంతా మీరు యూస్ చేసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్కి లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్కి షేర్ కూడా చేయండి. డౌట్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా? సో మనం స్టార్ట్ చేసుకుందాం. హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సో పాలిసెట్ 2016లో ఈ క్వశ్చన్ వచ్చిందనమాట. సో మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మెయిన్గా డిస్కస్ చేస్తాం. ద వాల్యూ ఆఫ్ లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ ఫర్ యంగ్ అడల్ట్ హ్యూమన్ బీయింగ్ ఈజ్. సో ఒక యంగ్ అడల్ట్ హ్యూమన్ బీయింగ్ యొక్క లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టెన్స్ విజన్ ఎంత? సో ఆప్షన్స్ చూస్తే 25 సెంటీమీటర్స్, 5 సెంటీమీటర్స్, 15 సెంటీమీటర్స్, ఇన్ఫినిటీ. సో ఒక యంగ్ అంటే యంగ్ అండ్ ఎనర్జెటిక్, మీలాంటి యంగ్ అండ్ ఎనర్జెటిక్ పర్ఫెక్ట్ హెల్త్తో ఉన్న హ్యూమన్ బీయింగ్కి, పర్ఫెక్ట్ హెల్త్ అంటే ఐకి సంబంధించి పర్ఫెక్ట్ హెల్త్తో ఉన్న హ్యూమన్ బీయింగ్కి అతని యొక్క లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ వాల్యూ ఎంత? సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆప్షన్ ఏ అనమాట స్టూడెంట్స్, విచ్ ఈస్ 25 సెంటీమీటర్స్ అనమాట, విచ్ ఈస్ ద లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్. సో నెక్స్ట్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ ఎట్ యంగ్ ఏజ్ దట్ ఈస్ బిలో 10 years ఈజ్. ఇది ఏపీఆర్జేసీలో వచ్చింది 2016లో. సో ఆప్షన్స్ చూస్తే 25 సెంటీమీటర్స్, 0, ఇన్ఫినిటీ 7 to 8 సెంటీమీటర్స్. సో ఆప్షన్ ఈజ్ సేమ్ అనమాట. సో మనకి వేరే ఏమీ ఉండదు స్టూడెంట్స్. థర్డ్ క్వశ్చన్, ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఐలెన్స్ అండ్ రెటీనా ఈజ్. సో మనకి ఐ ఉంటుంది కదా, సో ఐలో రెటీనా ఇక్కడ ఉంటుంది, ఐలెన్స్ ఇక్కడ ఉంటుంది. ఈ ఐలెన్స్కి రెటీనాకి మధ్య డిస్టెన్స్ ఎంత? సో విచ్ ఈజ్ నథింగ్ బట్ ఎంత స్టూడెంట్స్? సో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. 3 అని రాసి సి అని పెట్టండి. నేను ఒక 3 seconds టైం ఇస్తాను మీకు. 1, 2, 3. సో ఇప్పుడు నేనైతే ఆన్సర్ రివీల్ చేస్తున్నా స్టూడెంట్స్. సో మన ఇక్కడ ఉంది కదా, మన వెరిఫై మిషన్ అంటాం దీన్ని. సో మన వెరిఫై మిషన్ ఆన్సర్ని రివీల్ చేస్తుంది. సో విచ్ ఈస్ 2.5 సెంటీమీటర్స్ అనమాట. సో ఐలెన్స్కి రెటీనాకి మధ్య డిస్టెన్స్ 2.5 సెంటీమీటర్. ద ఫంక్షన్ ఆఫ్ ద రాడ్స్ ఆఫ్ ద రెటీనా ఇస్. సో రెటీనాలో మనకి రాడ్స్ అండ్ కోన్స్ ఉంటాయి. సో ఆ రాడ్స్ యొక్క ఫంక్షన్ ఏంటి? అడ్జస్ట్ ఫోకల్ లెంత్ ఆఫ్ ద ఐలెన్స్, ఎనేబుల్ ప్యూపిల్ టు ఎక్స్పాండ్ ఆర్ కంట్రాక్ట్ దట్ టు రిసీవ్ లైట్, ఐడెంటిఫై ద ఇంటెన్సిటీ ఆఫ్ లైట్, ఐడెంటిఫై ద కలర్ ఆఫ్ లైట్. సో రెటీనాలో ఉండే రాడ్స్ యొక్క వర్కింగ్ ఏంటి, అవి ఏ ఫంక్షన్ చేస్తాయి? సో ఆన్సర్ చూస్తే కనుక దే విల్ ఐడెంటిఫై ద ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ స్టూడెంట్స్. ఓకేనా? సో అవి లైట్ యొక్క ఇంటెన్సిటీని ఐడెంటిఫై చేస్తాయి అనమాట. ఓకేనా స్టూడెంట్స్? నెక్స్ట్ క్వశ్చన్, ద మ్యాక్సిమం అండ్ మినిమం ఫోకల్ లెంత్ ఆఫ్ ద ఐ లెన్స్ రెస్పెక్టివ్లీ ఆర్. సో ఐ లెన్స్ యొక్క మ్యాక్సిమం, మన ఐలో ఉండే లెన్స్ యొక్క మ్యాక్సిమం ఫోకల్ లెంత్ ఎంత, మినిమం ఫోకల్ లెంత్ ఎంత? ఫస్ట్ మ్యాక్సిమం వాల్యూ, తర్వాత మినిమం వాల్యూ. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ 2.25 to 2.27 అనమాట. ఆప్షన్ సి స్టూడెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ ఐ ఈజ్ కాల్డ్ వేరియబుల్ అపర్చర్. సో హ్యూమన్ ఐలో ఏ పార్ట్ని మనం వేరియబుల్ అపర్చర్ని అంటాం? రెటీనానా, కార్నియానా, ప్యూపిల్లా ఆర్ లెన్సా?
సో ఏ పార్ట్ని మనం వేరియబుల్ అపర్చర్ అని అంటాం, రెటీనా అని అంటామా, కార్నియా అని అంటామా, ప్యూపిల్ని అంటామా, లేదా లెన్స్ని అంటామా? సో ఇట్ ఈస్ నథింగ్ బట్ వి కాల్డ్ లెన్స్. లెన్స్ని మనం వేరియబుల్ అపర్చర్ అని అంటాం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఇవన్నీ మనకి రిపీట్ అయిన క్వశ్చన్స్ అనమాట. ఫర్ ఎనీ పొజిషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ హ్యూమన్ ఐ ద ఇమేజ్ డిస్టెన్స్ ఈజ్ ఫిక్స్డ్ ఎట్ వాట్? సో ఆబ్జెక్ట్ ఎక్కడన్నా పెట్టు, మన కంటే ముందు కొన్ని ఆబ్జెక్ట్స్ దగ్గరగా ఉంటాయి, దూరంగా ఉంటాయి. సో ఆబ్జెక్ట్ పొజిషన్ ఏదైనా కానీ ఇమేజ్ పొజిషన్ మాత్రం ఫిక్స్డ్. ఓకేనా స్టూడెంట్స్? సో ఆ డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్ దగ్గర ఫిక్స్డ్. సో 1, 1.5, 2.25, 0.25. సో విచ్ ఈస్ నథింగ్ బట్ 2.25 అనమాట. సో అదే కదా మన డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోకల్ ఐ లెన్స్ అండ్ రెటీనా చెప్పుకున్నాం. సో 2.25 ఇస్ ద ఫిక్స్డ్ అనమాట. ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టిన ఇమేజ్ మాత్రం అంత దూరంలో పడుతుంది. దానికి తగ్గట్టు ఫోకల్ లెంత్లో చేంజెస్ వస్తాయి అనమాట. ఆబ్జెక్ట్ పెట్టిన డిస్టెన్స్ని బట్టి ఫోకల్ లెంత్ మారిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ చేంజెస్ టేక్స్ ప్లేస్ వెన్ యూ వాక్ అవుట్ ఆఫ్ బ్రైట్ సన్షైన్ ఇంటూ ఏ పూర్లీ లైట్ రూమ్? సో ఒక్కొక్కసారి ఎండలో నుంచి రూమ్స్లోకి, స్కూల్స్లోకి ఎంటర్ అయితే మనకు అంతా ఎలా కనిపిస్తుంది స్టూడెంట్స్? అంత డార్క్గా కనిపిస్తుంది. సో ఆ టైంలో మనకేమవుతుంది? ద ప్యూపిల్ బికమ్స్ లార్జర్, or the lens become thicker, or the ciliary muscles relax, or the pupil becomes smaller. సో వీటిలో ఏం జరుగుతుంది? సో ప్యూపుల్ లార్జ్ అవుతుందా, లేదంటే ప్యూపుల్ స్మాల్ అవుతుందా, లేదంటే సిల్లరీ మజిల్స్ రిలాక్స్ అవుతాయా, లేదంటే లెన్స్ అనేవి థిక్ అవుతాయా? సో ఏం జరుగుతుంది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ చేంజెస్ టేక్స్ ప్లేస్ వెన్ యూ వాక్ అవుట్ ఆఫ్ బ్రైట్ సన్షైన్ ఇంటూ ప్యూర్లీ లైట్ రూమ్? సో ద ఆప్షన్ ఈజ్ ద ప్యూపిల్ బికమ్స్ లార్జర్ స్టూడెంట్. ఓకేనా, ప్యూపుల్ పెద్దగా అవుతుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. విచ్ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ ఐ కంటైన్స్ రాడ్స్ అండ్ కోన్స్ టు రిసీవ్ ద లైట్ సిగ్నల్స్? సో ఐలో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. సో ఏ పార్ట్ రాడ్స్ అండ్ కోన్స్ కలిగి ఉంటుంది? కార్నియాలో ఉంటాయా రాడ్స్ అండ్ కోన్స్ అనేవి? ఐరిస్లో ఉంటాయా, ప్యూపిల్లో ఉంటాయా, లేదంటే రెటీనాలో ఉంటాయా? మీ అందరికీ తెలుసు దట్ రెటీనా కంటైన్స్ రాడ్స్ అండ్ కోన్స్ అనమాట. ఒక్కసారి మనం చూస్తే కనుక రెటీనా కంటైన్స్ రాడ్స్ అండ్ కోన్స్. హైపర్మెట్రోపియా కెన్ బి కరెక్టెడ్ బై యూజింగ్. హైపర్మెట్రోపియాని మనం ఎలా కరెక్ట్ చేయొచ్చు? కాన్కేవ్ లెన్స్ని యూస్ చేసా, కాన్వెక్స్ లెన్స్ని యూస్ చేసా, బైఫోకల్ లెన్స్ని యూస్ చేసా, కాన్వెక్స్ లెన్స్ని మిర్రర్ని యూస్ చేసా. సో హైపర్మెట్రోపియా అంటే ఏంటి స్టూడెంట్స్? ఇది ఐ అనుకోండి, ఇది రెటీనా అనుకోండి, దూరంగా ఫోకస్ అవుతుంది అనమాట. దూరంగా ఫోకస్ అవడం వల్ల దగ్గరున్న ఇవి కనిపించవు. సో ఫోకస్ అంతా వెళ్ళి ఇక్కడ పడుతుంది అనమాట, బట్ అది ఇక్కడ పడాలి. సో దీనికోసం మనం ఏం చేయాలి? సో మనం ఏం చేయాలంటే ఇక్కడ కాన్వెక్స్ లెన్స్ని వాడామనుకోండి, లైట్ రేస్ ఇలా దగ్గరికి వస్తే అప్పుడు అవి ఇంకా దగ్గరికి వచ్చి ఇక్కడే మనకి ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. టు హ్యావ్ టు యూస్ కాన్వెక్స్ లెన్స్ని మనం వాడాలి. మనం లెన్స్ని వాడాలి, మిర్రర్ని వాడకూడదు స్టూడెంట్స్. మిర్రర్స్ వాడకూడదు. మిర్రర్ వాడితే ఏమైంది? లైట్ రే పడి ఇలా వెళ్ళిపోతుంది, బట్ లైట్ రే ఇలా రావాలి కదా మనకి. సో వీ హ్యావ్ టు యూజ్ ద లెన్స్ అనమాట. అదే మియోపియాకి అయితే ఏం వాడాలి? సో అది కూడా మీరు ఆలోచించాలి. ఇలా హైపర్మెట్రో మీద క్వశ్చన్ అడిగారంటే రిలేటెడ్గా మియోపియా గురించి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది అని. ద ఎబిలిటీ ఆఫ్ అకామిడేషన్ ఆఫ్ ద ఐ యూజువల్లీ డిక్రీజెస్ విత్ ఏజింగ్. సో ఐ యొక్క అకామిడేషన్ పవర్ అనేది, సో ఫోకల్ లెంత్ని చేంజ్ చేసే ఆ పవర్ అనేది ఏజింగ్ వల్ల, అంటే వయసు పెరిగే కొంది తగ్గిపోతుంది అనమాట. సో ఆ డిఫెక్ట్ని మనం ఏమని అంటాం? సో ఇది టీఎస్ పాలసీ ఎట్లా ఇచ్చారు? మయోపియా అంటామా, హైపర్మెట్రోపియా అంటామా, క్యాటరాక్ట్ అంటామా, ప్రెస్ బయోపియా అంటామా? సో చూస్తే దాన్ని మనం ప్రెస్ బయోపియా అని అంటాం. సో ఫోకల్ లెంత్ కనుక ముందు ఫామ్ అయితే మయోపియా, ఫోకల్ లెంత్ దూరంగా ఫామ్ అయితే హైపర్మెట్రోపియా. అండ్ ఈ యొక్క అకామిడేషన్లో డిఫెక్ట్ వస్తే ఇట్ ఈస్ ప్రెస్ బయోపియా అనమాట. ఓకే స్టూడెంట్స్, ప్రెస్ బయోపియా. నెక్స్ట్ క్వశ్చన్. See figure, parallel rays of light fall on eye and they converge before the retina. It represents a certain defect in the eye. To correct it, the lens used is. So ఇది రెటీనా స్టూడెంట్స్, ఇది రెటీనా అనమాట. సో చూస్తే లైట్ రేస్ వచ్చాయి, ప్యారలల్ లైట్ రేస్ వచ్చాయి, చాలా దూరం నుంచి వచ్చాయి. వచ్చినవన్నీ ఎక్కడ కాన్వర్జ్ అవుతుందంటే ఇక్కడ కాన్వర్జ్ అయిపోతున్నాయి, ఇక్కడ ఫోకస్ అయిపోతున్నాయి. బట్ ఇవి ఎక్కడ ఫోకస్ అయితే రెటీనా మీద దగ్గర ఫోకస్ అవ్వాలి, అప్పుడు మనకు పర్ఫెక్ట్గా కనిపిస్తాయి. బట్ రెటీనా కంటే ముందే ఫోకస్ అయిపోతున్నాయి. కాబట్టి ఈ డిఫెక్ట్ని మనం ఏమంటాం అంటే మయోపియా అని అంటాం. అవునా కదా? సో ఇప్పుడు దీన్ని యూస్ చేయడానికి మనం ఎటువంటి లెన్స్ని యూస్ చేయాలి?
సో చూస్తే కనుక ఇవి మనకి ముందు ఫామ్ అయిపోతుంది. ఇక్కడ కాన్వర్జ్ అవ్వాలి అంటే ఇవి కొంచెం దూరం నుంచి రావాలన్నమాట. సో అందుకే మనం ఇక్కడ ఇలాంటి లెన్స్ వాడామనుకోండి, ఇవి ఇలా వచ్చినవి ఏమవుతాయి, మనకి ఇట్లా వెళ్తాయి, ఇలా వచ్చి ఇలా వెళ్తాయి. సో అప్పుడు ఇలా దూరంగా వెళ్ళినప్పుడు కాన్కేవ్ లెన్స్ దగ్గర ఫోకస్ ఇలా అవుతుంది అనమాట. సో ఇక్కడ వాడాల్సిన లెన్స్ ఏంటంటే ఇట్ ఈస్ ద బైకాన్కేవ్ లెన్స్ మనం వాడాలి. గుర్తుపెట్టుకోండి, మయోపియాకి అయితే కాన్కేవ్ లెన్స్, అదే హైపర్మెట్రోపియాకి అయితే కాన్వెక్స్ లెన్స్ అనమాట. సో వెరిఫై చేసుకుందాం బైకాన్కేవ్. సో నెక్స్ట్, డాక్టర్ టెస్టెడ్ ద ఐస్ ఆఫ్ రాజ్ కుమార్ అండ్ ఐడెంటిఫైడ్ దట్ హీ హ్యాడ్ హైపర్మెట్రోపియా. The distance of near point is 50 centimeters. The power of the lens suggested by the doctor. సో రాజ్ కుమార్ టెస్ట్ చేసిన తర్వాత అతనికి హైపర్మెట్రోపీ అనే డిఫెక్ట్ ఉందని తెలిసింది. అండ్ అలాగే ద డిస్టెన్స్ ఆఫ్ నియర్ పాయింట్ ఈజ్ 50 సెంటీమీటర్స్ అని తెలిసింది. సో ఇప్పుడు డాక్టర్ అతనికి ఏ పవర్ ఉన్న లెన్స్ వాడమని సజెస్ట్ చేస్తాడు? ఆప్షన్ ఏనా, ఆప్షన్ బీనా, ఆప్షన్ సీనా, ఆప్షన్ డీనా? అసలు పాజిటివా నెగిటివా? పాజిటివ్ అయితే ఎంత వాల్యూ, నెగిటివ్ అయితే ఎంత వాల్యూ? సో మీ కామెంట్ ఏంటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీ ఆన్సర్ ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి స్టూడెంట్స్, ఓకేనా? సో మనం ఇప్పుడు చూస్తే కనుక ఈ క్వశ్చన్ని గురించిన ఆన్సర్ తెలుసుకోబోతున్నాం. సో మన వెరిఫై మిషన్ ఉంది కదా, సో ఆన్సర్ మనకి రివీల్ చేస్తుంది అనమాట. దాట్స్ ఇట్. సో ఇట్ ఈస్ ద +2D స్టూడెంట్స్, ఓకేనా? సో ఆ పవర్ లెన్స్ని సజెస్ట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ కేస్ ఆఫ్ ఐ డిఫెక్ట్ కాల్డ్ మయోపియా, ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ ఎట్. సో మయోపియా అనే ఐ డిఫెక్ట్లో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? సో చూడొచ్చు, ఇది పాలిసెట్లో వచ్చింది, ఏపీఎన్టీఎస్ రెండు పాలిసెట్స్లో మనకు వచ్చింది. సో మయోపియాలో ఎక్కడ మనకి ఇమేజ్ ఫామ్ అవుతుంది? రెటీనా తర్వాత, రెటీనా కంటే ముందా, రెటీనా మీద, అసలు ఎక్కడ ఫామ్ అవుదా? సో ఆప్షన్ ఈజ్ బిఫోర్ రెటీనా. సో రెటీనా మీద ఫామ్ అయితే డిఫెక్ట్ అని ఎందుకంటాం? డిఫెక్ట్ అని అనం. సో రెటీనా ముందు కాబట్టి ఇట్ ఈస్ మయోపియా, అలా రెటీనా తర్వాత అంటే ఇట్ ఈస్ హైపర్మెట్రోపియా ఆర్ హైపర్ myopia. Okay students, that is the case here anamata. Next, if a person uses a lens of -2.5D power, then the focal length of the lens is. సో అతను వాడే పవర్ ఎంతో మనకి చెప్పారు, ఇట్ ఈస్ -2.5. మళ్ళీ ఫైండ్ అవుట్ చేయమన్నదేమో పవర్ అనమాట, సారీ ఫోకల్ లెంత్ అనమాట. సో ఆప్షన్స్ ఇచ్చారు చూడొచ్చు, 40 సెంటీమీటర్స్, 50, -40, -50. సో నార్మల్గా మనకి పవర్కి ఫోకల్ లెంత్కి ఫార్ములా తెలుసు, రిలేషన్ తెలుసు, విచ్ ఈస్ P = 1/f. 1 అనేది 1 మీటర్ అనమాట. అదే సెంటీమీటర్స్లో రాసుకుంటే 100/f ఇన్ సెంటీమీటర్స్ అనమాట. ఓకే, పవర్ వాల్యూ వాళ్ళు ఇచ్చారు, -2.5 ఈజ్ ఈక్వల్స్ టు 100/f ఇన్ సెంటీమీటర్స్. సో దీని నుంచి ఎఫ్ ఇటు వెళ్తుంది అండ్ 2.5 ఇటు వస్తుంది అనమాట. సో ఎఫ్ సెంటీమీటర్స్ ఈక్వల్స్ టు -100/2.5. ఈ మైనస్ ఇటు తీసుకొచ్చాను నేను. ఇప్పుడు దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే ఇట్ విల్ గివ్స్ రైజ్ ద 40 అనమాట. సో ఇట్ ఈస్ -40. సో ఆప్షన్ ఈజ్ ఆప్షన్ సి అనమాట. సో ఒకవేళ మీకు ఛానల్కి కొత్త సబ్స్క్రైబర్ ఆర్ కొత్త యూజర్ అయితే కనుక ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి స్టూడెంట్స్. ఒకవేళ చేయకపోతే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఎందుకంటే సో మచ్ ఆఫ్ నాలెడ్జ్ మీరు మిస్ అవుతారు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయకపోతే. అండ్ వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి, మీ ఫ్రెండ్కి కామెంట్ కూడా చేయండి. ఫైండ్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద లెన్స్ ఇఫ్ ద పవర్ ఆఫ్ ద లెన్స్ ఇస్ 2D. సో లెన్స్ యొక్క పవర్ ఇచ్చేసారు విచ్ ఇస్ -2 అని, అండ్ మనల్ని ఫోకల్ లెంత్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సేమ్ ప్రొసీజర్ అనమాట, ఇందాడ వేసిన ఫార్ములానే. సో అట్లా వేస్తే మనకి ఎంత ఆన్సర్ వస్తుందో మీరు చెప్పాలన్నమాట. ఆప్షన్ ఏ ఆర్ ఆప్షన్ బి ఆర్ ఆప్షన్ సి ఆర్ ఆప్షన్ డి, వాట్ ఈస్ ద ఆన్సర్? సో ఫార్ములా సేమ్, P = 1/FA. సో దీని నుంచి ఫోకల్ లెంత్ ఫైండ్ అవుట్ చేస్తాం, ఈజ్ ఈక్వల్స్ టు 1/P అని. సో సింపుల్ అనమాట, యూ కెన్ డూ ఇట్ స్టూడెంట్స్. సో విచ్ ఈజ్ ఆప్షన్ బి అనమాట. 100/2 ఇట్ ఈస్ 50. నెక్స్ట్ క్వశ్చన్, ఏ డాక్టర్ అడ్వైజెస్ టు యూస్ 4D లెన్స్ దెన్ ఫోకల్ లెంత్ ఈజ్. సో ఇప్పుడు 4D లెన్స్ వాడమన్నారంటే పవర్ వచ్చేసి 4 అనమాట. సో ఫోకల్ లెంత్ ఎంత? సేమ్ P = 1/f. సో అలా మనం వేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఎంత? 25, 400, 4 సెంటీమీటర్స్. ఇక్కడ 1/f అంటే ఇది మీటర్స్లో స్టూడెంట్, సెంటీమీటర్స్లో కావాలంటే 100/f ఇన్ సెంటీమీటర్స్. దీన్ని బట్టి ఎఫ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ద ఆన్సర్ ఈజ్ 25 అనమాట. సో సింపుల్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్? 2016లో ఇవ్వడం జరిగింది. ఏ పర్సన్ విత్ హైపర్మెట్రోపియా కెన్ సీ నియర్ బై ఆబ్జెక్ట్స్ క్లియర్లీ. ఏ పర్సన్ విత్ మయోపియా కెన్ సీ
నియర్ బై ఆబ్జెక్ట్స్ క్లియర్లీ. ఏ పర్సన్ విత్ హైపర్మెట్రోపియా కెన్ నాట్ సీ డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్ క్లియర్లీ. పర్సన్ విత్ మయోపియా కెన్ సీ డిస్టెంట్ ఆబ్జెక్ట్స్ క్లియర్లీ. ఓకేనా స్టూడెంట్స్? సో వీటిలో ఏది కరెక్ట్ ఆన్సర్ మీరు ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఫస్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. ఈ పర్సన్ విత్ హైపర్మెట్రియా, ఒకవేళ హైపర్మెట్రియా కనుక ఉంటే కెన్ సీ నియర్ బై ఆబ్జెక్ట్స్ క్లియర్లీ. హైపర్మెట్రోపియా ఉన్న వాళ్ళంట నియర్ ఆబ్జెక్ట్స్ బాగా చూడగలరు అంట. సో అది ఎంతవరకు రైటో కాదో మీరు ఆలోచించాలి. నెక్స్ట్ మయోపియా. సో మయోపియా ఉన్న వాళ్ళంట కెన్ సీ నియర్ బై ఆబ్జెక్ట్స్ క్లియర్లీ. సో దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్స్ని క్లియర్గా చూడగలరంట ఈ పర్సన్ విత్ మయోపియాతో ఉన్న వాళ్ళు. నెక్స్ట్ మళ్ళీ హైపర్మెట్రోపియా గురించి ఏం చెప్తున్నారంటే కెనాట్ సీ డిస్టెంట్ ఆబ్జెక్ట్స్ క్లియర్లీ. సో దూరం ఇవి చూడలేకపోతున్నారు అంటున్నారు. కాంట్ ఫార్. సో దూరంగా ఉన్నాయి చూడలేరు అంటున్నారు. అంటే విచ్ మీన్స్ నథింగ్ బట్ దూరం ఇవి చూడలేకపోతుంటే దగ్గర చూడగలరనే కదా. సో ఈ రెండు ఒకటే కదా అప్పుడు. నెక్స్ట్ ఈ పర్సన్ విత్ మయోపియా క్యాన్ సీ డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్ క్లియర్లీ. ఇప్పుడు ఈ మయోపియా గురించి ఏమంటున్నారంటే మయోపియా ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే కెన్ సీ డిస్టెంట్ ఆబ్జెక్ట్స్ క్లియర్లీ. సో దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ క్లియర్గా చూస్తాడంట. కెన్ సీ ఫార్ ఆబ్జెక్ట్స్. ఫార్ చాలా దూరంగా ఉన్నాయి చూడగలగడంట. దూరంగా ఉన్నాయి చూడగలడు అన్నాడంటే దగ్గర లేడు అని ఇక్కడ అర్థం స్టూడెంట్స్. అంటనమాట నియర్. సో వీటిలో ఏది కరెక్ట్? మయోపియా అంటే మనకి తెలుసు ఫోకల్ లెంత్ అనేది రెటీనా కంటే ముందు పడుతుంది అని మనకి తెలుసు అనమాట. అవునా కదా స్టూడెంట్స్? సో మయోపియాలో మనకి దగ్గరగా పడుతుంది కాబట్టి దూరం నుంచి వచ్చిన లైట్ రేస్ అని మనకి ఏమవుతాయి ముందే ఫోకస్ అయిపోతాయి అనమాట. సో దగ్గర ఉన్నాయి చూడగలరు, దూరం ఉన్నాయి చూడగలరు. సో కెన్ సీ నియర్ బై ఆబ్జెక్ట్స్ క్లియర్లీ అనమాట. ఆప్షన్ బి. దగ్గర ఉన్నాయి చూడగలరు మయోపియాలో. సో మయోపియా పేర్లో ఉంటుంది నియర్ సైటెడ్నెస్ అని. సో వాళ్ళ దగ్గర ఉన్నాయి చూడగలరు, దూరంగా ఉన్నాయి చూడలేరు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఈ ఫార్ పాయింట్ ఆఫ్ ఏ లాంగ్ సైటెడ్ పర్సన్ ఈజ్ ఎక్స్. సో లాంగ్ సైటెడ్ పర్సన్ యొక్క ఫార్ పాయింట్ ఏమో ఎక్స్ అంట. ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద లెన్స్ హీ హ్యాస్ టు యూజ్. సో అతను యూజ్ చేసిన లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ ఎంత? సో డిస్టెన్స్ ఆఫ్ ఫార్ పాయింట్ ఈజ్ ఎక్స్ అనమాట. సో ద ఆప్షన్ ఏ స్టూడెంట్స్ ఈజ్ డైరెక్ట్ ఫార్ములా అనమాట. సో ఎక్స్ అనేది కనుక ఇట్ ఈస్ ద డిస్టెన్స్ ఆఫ్ ఫార్ పాయింట్ అయితే కనుక దాని ఫోకల్ లెంత్కి వచ్చేసి ఇది ఫార్ములా. నెక్స్ట్ ద మినిమం ఫోకల్ లెంత్ ఆఫ్ ఐ లెన్స్ ఫర్ ద పర్సన్ ఆఫ్ హైపర్మెట్రోపియా ఈజ్ గ్రేటర్ దెన్. ఓకే స్టూడెంట్స్, ద మినిమం ఫోకల్ లెంత్ ఆఫ్ ఐ లెన్స్ ఫర్ ద పర్సన్ ఆఫ్ హైపర్మెట్రోపియా ఈజ్ గ్రేటర్ దెన్ హౌ మచ్? Either it is greater than 2.27 or 2.5, 2.5 meters or 2.527 meters. సో మీటర్స్ సెంటీమీటర్స్ కూడా మీరు జాగ్రత్తగా ఆలోచించాలి స్టూడెంట్స్. సో ద మినిమం ఫోకల్ లెంత్ ఆఫ్ ఐ లెన్స్ ఫర్ పర్సన్ ఆఫ్ హైపర్మెట్రోపీ ఈజ్ గ్రేటర్ దెన్ 2.27 సెంటీమీటర్స్. సో దానికంటే ఎక్కువే ఉంటుంది అనమాట, దానికంటే తక్కువ ఉండదు. తక్కువ ఉంటే ప్రాబ్లం లేకుండా ఉండేది, తక్కువ లేదు కాబట్టి ప్రాబ్లం. నెక్స్ట్ ఏ డాక్టర్ హ్యాస్ అడ్వైజ్ టు యూస్ 2.5D లెన్స్. ద ఫోకల్ లెంత్ ఈజ్. సో మనకి చూడండి ఎవ్రీ టైం P = 1/f ఫార్ములా మీరు చాలా క్వశ్చన్స్ ఎవ్రీ ఇయర్ రిపీట్ అవుతూ ఉన్నాయి. సో ఈ ఫార్ములా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, పవర్ ఏమో 2.5 అంట. అప్పుడు మళ్ళీ ఏమంటున్నారంటే ఫోకస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఈజ్ 100/f ఇన్ సెంటీమీటర్స్ అనమాట. సో ఎంత సింపుల్ మీకు చెప్పండి, విచ్ ఈజ్ ఆప్షన్ ఏ 40 అనమాట. ఆల్రెడీ ఇలాంటి నెంబర్స్తో ఉన్న ప్రాబ్లమే మనం చేసాం ఆల్రెడీ. వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ద రిలేషన్ బిట్వీన్ స్పీడ్ ఆఫ్ ఏ వేవ్ లెంత్ అండ్ ఫ్రీక్వెన్సీస్. సో వేవ్ యొక్క స్పీడ్కి, వేవ్ లెంత్కి అండ్ ఫ్రీక్వెన్సీకి ఏంటి రిలేషన్ అంటే దట్ V ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా ఇంటూ ఎఫ్ అనమాట. ఓకేనా స్టూడెంట్స్, V ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ ఎఫ్ అనమాట. సో చూడండి, సో ఆప్షన్ ఈజ్ దిస్ అనమాట, ఆప్షన్ బి. V ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ లాంబ్డా. ఎఫ్ ఇంటూ లాంబ్డా అన్న లాంబ్డా ఇంటూ ఎఫ్ అన్న ఒకటే కదా స్టూడెంట్స్. సో దట్స్ ఇట్. ఇదేమో వెలాసిటీ, ఇదేమో వేవ్ లెంత్, ఇది ఫ్రీక్వెన్సీ. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫెనోమినా ఆఫ్ లైట్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో. సో రెయిన్బో ఫామ్ అవడానికి వీటిలో ఏ ఫెనోమినా ఉపయోగపడుతుంది? రిఫ్రాక్షన్ అండ్ డిస్పర్షన్ అండ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, లేదంటే రిఫ్రాక్షన్ అండ్ డిస్పర్షన్, ఆర్ డిస్పర్షన్, స్కాటరింగ్ అండ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. మనకి బాగా తెలుసు రెయిన్బోకి కావాల్సిన ఏంటంటే రిఫ్రాక్షన్, డిస్పర్షన్ అండ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనమాట. ఇది జరిగే ప్రాసెస్. ఇన్ ప్రిజం ఎక్స్పెరిమెంట్ ద ఐడి కర్వ్ లుక్స్ లైక్. సో ప్రిజం ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఐడి కర్వ్ డ్రా చేస్తాం. దానికి షేప్ ఎట్లా ఉంటుంది? అది డైరెక్ట్ స్ట్రైట్ లైనా, సర్కిల్, పారాబోలానా, ఎలిప్సా?
సో అది చూస్తే అది మనకి పారాబోలా షేప్లో ఉంటుంది స్టూడెంట్స్. ఓకేనా, ఐడి కర్వ్ యొక్క షేప్ అనేది. సో నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ద స్ప్లిట్టింగ్ ఆఫ్ వైట్ లైట్ ఇంటూ డిఫరెంట్ కలర్స్. సో ఒక వైట్ లైట్ వచ్చి డిఫరెంట్ కలర్స్గా స్ప్లిట్ అయిపోవడం ఏమంటాం మనం? సో 2 ఇయర్స్ రిపీట్ అయింది. నథింగ్ బట్ చెప్పాలి, డిస్పర్షన్, స్కాటరింగ్, రిఫ్రాక్షన్, రిఫ్లెక్షన్, డిస్పర్షన్ అనమాట. ఇట్ ఈస్ నథింగ్ బట్ డిస్పర్షన్. ఒక్కసారి వెరిఫై చేద్దాం చూడండి. ఓకేనా, నెక్స్ట్ లైట్ ఈజ్ అన్ వాట్? లైట్ ఈజ్ అన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అనమాట. ఇది ఆల్రెడీ మనకి రిపీట్ అయిన బిట్టే. ఈజ్ అన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. నెక్స్ట్, what happens to the refractive index of a medium when wavelength of light incident light ray increases? సో ఇప్పుడు వేవ్ లెంత్ పెరిగితే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎట్లా మారుతుంది? సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది తగ్గుతుందా, లేదంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ పెరుగుతుందా, లేదంటే జీరోనా, లేదంటే ఇన్ఫినిటీనా? సో నార్మల్గా మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ తీసుకుంటే విచ్ ఇస్ C/V అని అంటాం. ఓకే స్టూడెంట్స్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ తీసుకుంటే. అలాగే మనం నార్మల్గా వెలాసిటీ గురించి మాట్లాడుకుంటే వెలాసిటీ ఆఫ్ ఎనీ లైట్ రే ఇస్ నథింగ్ బట్ విచ్ ఈజ్ ఫ్రీక్వెన్సీ ఇంటూ లాంబ్డా అని కూడా అంటాం. సో దీన్ని తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు C/లాంబ్డా ఇంటూ ఎఫ్. సో చూస్తే లాంబ్డాకి ఫ్రీక్వెన్సీ రిలేషన్ ఎలా ఉంది? ఆర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం అండ్ వేవ్ లెంత్ ఆఫ్ ఇన్సిడెంట్ రే ఇంక్రీజెస్. సో ఇప్పుడు చూస్తే మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి అండ్ వేవ్ లెంత్కి రిలేషన్ ఎలా ఉంది? ఇట్ ఈస్ ఇన్వర్స్లీ రిలేషన్ అనమాట. సో ఎప్పుడైతే మనకి వేవ్ లెంత్ పెరుగుతుందో ఆటోమేటిక్గా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది తగ్గుతుంది స్టూడెంట్స్. ఇక్కడ ఏమవుతుంది? వేవ్ లెంత్ పెరిగింది, సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తగ్గుతుంది అనమాట. ఇట్ విల్ డిక్రీజెస్. రిలేషన్ అయితే ఇదనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో ఇన్ ద స్కై ఈజ్ డ్యూ టు ద డిస్పర్షన్ ఆఫ్ సన్లైట్ బై. సో స్కైస్లో రెయిన్బో ఫామ్ అవడానికి కారణం ఎవరు? సో సన్లైట్ ఎక్కడ డిస్పర్షన్ జరుగుతుంది? క్లౌడ్స్లో డిస్పర్షన్ జరుగుతుందా, వాటర్ డ్రాప్లెట్స్లో డిస్పర్షన్ జరుగుతుందా, ఎయిర్ మాలిక్యూల్స్లో డిస్పర్షన్ జరుగుతుందా, సీలో ఉన్న వాటర్ వల్ల డిస్పర్షన్ జరుగుతుందా? సో మనకి వాటర్ డ్రాప్లెట్స్ వల్ల మనకి రెయిన్బో అనేది ఫామ్ అవుతుంది, అక్కడ మనకి డిస్పర్షన్ అనేది జరుగుతుంది స్టూడెంట్స్. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మాలిక్యూల్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద స్కై అపియరింగ్ బ్లూ కలర్? సో స్కై బ్లూ కలర్లో కనిపించడానికి వీటిలో ఏ మాలిక్యూల్స్ కారణం? నైట్రోజన్, ఆక్సిజన్, వాటరా, లేదంటే బోత్ 1 and 2, నైట్రోజన్ అండ్ ఆక్సిజన్. సో చూస్తే మనకి ఆక్సిజన్ అండ్ నైట్రోజనే మెయిన్ కారణం అనమాట, ఆ రెండు ఎక్కువ ఉంటాయి. సో ఇట్ ఈస్ ద ఆప్షన్ 1 and 2. నెక్స్ట్, ద సైంటిఫిక్ వర్క్ ఆఫ్ సివి రామన్. సివి రామన్ దేని మీద వర్క్ చేశాడు? 2017లో రిపీట్ అయింది బిట్. లైట్ యొక్క డిస్పర్షన్ మీద, లైట్ యొక్క టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ మీద, డిఫెక్ట్స్ ఆఫ్ విజన్, లేదంటే లైట్ యొక్క స్కాటరింగ్ మీద. సో సివి రామన్ వచ్చేసి స్కాటరింగ్ ఆఫ్ లైట్ మీద వర్క్ చేయడం జరిగింది స్టూడెంట్స్, అందుకే తనకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చిందనమాట. సో దట్స్ ఇట్ స్టూడెంట్స్, ఇక్కడతో మనకి థర్డ్ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ ఉన్న ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి ఎలక్ట్రిక్ కరెంట్ మీద. సో దాని యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది, మీరు వెళ్ళి ఒకసారి చూసేయచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది best for your upcoming examinations. So don't forget to subscribe the channel, like the video, share the videos, comment below if you have any doubts. Bye bye.